మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను మసాలా అన్నము నాటుకోడి కూర చేస్తున్నానండి. ఈ వీడియోలో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు నాటుకోడి వచ్చేసి నేను కుక్కర్లో చేస్తున్నానండి. త్వరగా ఉడకదు కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 50 ml ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయినాక మనం మసాలా దినుసులు వేసుకుందామండి. జీలకర్ర, చెక్క, లవంగాలు, కొంచెం స్టార్ ఆనియన్స్ వేసాను. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందామండి. తర్వాత కట్ చేసుకున్న 2 ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ ఈ విధంగా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్లు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు మనము చికెన్ ఇందులో యాడ్ చేసుకుందామండి. చికెన్ ఒక 2-3 నిమిషాలు ఇలాగే ఉడకనిద్దాము. ఇందులోనే మనము ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఉడికేటప్పుడే ఈ స్పూన్తో 2 స్పూన్లు సాల్ట్ యాడ్ చేశానండి. ఒక 1/2 స్పూను పసుపు, కారం ఒక 2 స్పూన్లు ఈ స్పూన్తో వేసాను నేను. మీరు మామూలుగా మీ దగ్గర ఉండే చిన్న టేబుల్ స్పూన్తో యాడ్ చేసేసుకోండి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇది ఒక 2-3 నిమిషాలు ఉడికిందండి. ఇప్పుడు మనము ఒక 4 టమాటాలు కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. కొంచెం మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి. తర్వాత దీంట్లోకి ఒక మసాలా పొడి ప్రిపేర్ చేసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి యాడ్ చేశానండి. కొంచెం ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం చిన్న ముక్క వచ్చేసి ఎండు కొబ్బరి, 2 తెల్లబాయి రెమ్మలు వేసేసి నేను మిక్సీ పట్టేశాను. ఈ పొడి 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం. మనం వేసిన ఈ టమాటాలన్నీ చికెన్లోకి బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ టమాటాలు కొంతసేపు ఉడకనిద్దాము ఈ చికెన్తో పాటు. టమాటాలు మంచిగా మెదిగిపోయినాయండి. ఇప్పుడు మనము నీళ్ళు యాడ్ చేసేసుకుందాం. ఒక 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను నేను. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి ఇలా కలిపేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ రానియాలండి. నేను మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చికెన్ వచ్చేసి నేను 6 విజిల్స్ పెట్టేశాను కదా, ఆవిరంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నానండి. బాగా ఉడికిపోయేసింది కూర. అంతే అండి, నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ కూడా అవ్వాలి కదా. రైస్ అయిన తర్వాత కూర, రైస్ ఒకేసారి కాంబినేషన్లో చూపిస్తానండి. డేక్ష పెట్టేసి ఒక 100 ml ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము బిర్యానీ మసాలా దినుసులు ఇందులో యాడ్ చేసుకుందాం. జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసుకుందాం. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ 2 యాడ్ చేసుకున్నామండి. ఆనియన్స్ కొంచెం వేగిపోయినాయండి. ఈ విధంగా వేగిన తర్వాత మనము కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. పుదీనా 1 నిమిషం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు చిన్న ఘాట్లు పెట్టేసి యాడ్ చేసుకుందామండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిపోయిందండి. ఇప్పుడు మనము 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గనిద్దాము. టమాటాలు వచ్చేసి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి, అంత సాఫ్ట్గా అవ్వక్కర్లేదు. ఇప్పుడు మనం ఎసురు ఇందులో యాడ్ చేసుకుందాము. కిలో రైస్ తీసుకున్నానండి, 1.5 లీటర్ నీళ్ళు యాడ్ చేసుకుందాము. నాకు కిలో రైస్ ఈ చెంబు నిండగా వచ్చిందండి. దీంతో 1.5 చెంబు నీళ్ళు యాడ్ చేసేసాను. ఎసురు యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసి మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది మనం గ్రేవీ కాంబినేషన్తో తింటాం కాబట్టి ఆల్రెడీ గ్రేవీలో మనము సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఈ రైస్కి మాత్రమేను. ఈ రైస్ ఎసురు తెరలిద్దామండి. ఇప్పుడు మనము తెరిలిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఎసురు మంచిగా తెరలిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేసుకుందాం. రైస్ మొత్తం వేసేసానండి. ఇది 1 కిలో రైసు. ఇది సీరగ సాంబార్ రైస్ అండి. మీరు ఏ రైస్తోనే చేసుకోవచ్చు. ఈ తాలింపు అన్నము ఇంట్లో ఉండే రైస్తోనే చేసుకోవచ్చు, లేదా బాస్మతి బియ్యం ఉంటే వాటితో చేసుకోవచ్చు. కొంచెం రైస్ ఎసురు కొంచెం ఈక్వల్గా రానిచ్చి మనం మూత పెట్టేసేద్దామండి. అప్పుడు మనకు అడుగు అంటుకోకుండా వస్తుంది. అందుకోసం నేను ఇలా చేస్తాను ఎప్పుడైనా. చూడండి, ఈ విధంగా రైస్ అంతా పైకి రావాలండి. ఎసురులో ఇలా పైకి వచ్చేసినప్పుడు మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి పైన ఈ విధంగా ఏదైనా ఒక గిన్నెలో నీళ్ళు తీసేసుకొని పెట్టుకొని సిమ్లో ఒక 15 మినిట్స్ ఉడకాలండి. 15 మినిట్స్ తర్వాత చూపిస్తాను. 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనము రైస్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, రైస్ అంతా మంచిగా పొడి పొడిగా ఉడికేసిందండి. అంతే అండి, మసాలా అన్నము నాటుకోడి కూర రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, మసాలా అన్నము నాటుకోడి కూర చాలా చాలా బాగుంటుందండి. ఈ పద్ధతిలో చేస్తే చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ఓకేనా? మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.